హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం ఓమీ క్యాప్సూల్స్ యొక్క యూజెస్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అలాగే ఈ ట్యాబ్లెట్ యొక్క ఫుల్ రివ్యూ మనం ఈ వీడియోలో చేయబోతున్నాం. లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఓమీ దీనిని ఆల్కెమ్ ఫార్మాక్యూటికల్స్ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 54 రూపీస్ పర్ 20 క్యాప్సూల్స్. అలాగే దీనిలో ఒకటే డ్రగ్ని యూజ్ చేయడం జరిగింది, అది ఓమిప్రాజోల్ గ్యాస్ట్రో రెసిస్టెంట్ డ్రగ్. మరియు ఓమీ డీకి మరియు దీనికి ఒకటే తేడా, ఓమీ డీలో డోంపెరిడాన్ అనే ఎక్స్ట్రా డ్రగ్ని యూజ్ చేయడం జరిగింది. ఈ ఓమీ యొక్క యూజెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓమిప్రాజోల్ గ్యాస్ట్రో రెసిస్టెంట్ క్యాప్సూల్స్. ఈ డ్రగ్ వచ్చేసి ముఖ్యంగా మన స్టమక్ మరియు ఫుడ్ పైప్లో ఉన్న ప్రాబ్లమ్స్ని, అంటే యాసిడ్ రిఫ్లక్స్ని, అల్సర్స్ని ఇది తగ్గిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే స్టమక్లో ప్రొడ్యూస్ అయ్యే ఎక్కువ మోతాదు యాసిడ్ని ఇది రిలీజ్ అవ్వకుండా చేస్తుంది. అలాగే ఈ ట్యాబ్లెట్ వచ్చేసి హార్ట్ బర్న్ని, అలాగే డిఫికల్టీగా స్వాలోయింగ్గా ఉన్నప్పుడు, అంటే మింగడానికి చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇది ఆ కండిషన్ని తగ్గిస్తుంది. ఇది కాఫ్ని కూడా తగ్గిస్తుంది. సో ఇవి ఓమీ క్యాప్సూల్స్ యొక్క యూజెస్. ఇప్పుడు మనం ఇదే ఓమీ క్యాప్సూల్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. కామన్గా అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ చాలా రేర్గా అక్కర్ అవుతూ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి డయేరియాగా ఉండడం, అలాగే అప్పుడప్పుడు హెడ్ఏక్గా ఉండడం, వామిటింగ్స్ వస్తున్నట్టు కానీ వామిటింగ్స్ అవ్వడం కానీ జరుగుతున్నప్పుడు ఇవి సైడ్ ఎఫెక్ట్స్గా మనం గుర్తించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకొక సైడ్ ఎఫెక్ట్స్ ఉంది, అది వచ్చేసి ఫ్లాటులెన్స్, అంటే గ్యాస్ అనేది ఎలిమెంటరీ కెనాల్లో ఎక్కువగా అక్యుములేట్ అవ్వడం. సో ఇవి ఓమీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఫ్రెండ్స్. ఇవి కనిపిస్తే మీరు దీన్ని ఆపేయడం చాలా మంచిది. ఈ ఓమీ క్యాప్సూల్స్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే మెడ్లైఫ్ అనే మంచి వెబ్సైట్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్లో మీరు ఈ ట్యాబ్లెట్ని మంచి డిస్కౌంట్తో పర్చేస్ చేయగలరు. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.